వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరినీ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న, అందరికీ ఇప్పుడు మంచి జరగాలని కోరుకునేటువంటి భారతదేశంలో ఎవరైనా సరే బాగుండాలి అనేటువంటి కోరుకునే భారతదేశం, అందరూ శాంతి కాముకులు ఇక్కడ. కాకపోతే మన భారతదేశం చెందిన కేరళ నర్సు నిమిషాప్రియ ఎక్కడో యమన్లో చిక్కుకొని అక్కడ ఉరిశిక్ష కూడా ఖరారైంది. ఒక నేరం కింద ఆమె నేరం రుజువు కావటం వల్ల ఒక హత్యా నేరం కింద ఉరిశిక్ష ఖరారైంది. ఉరిశిక్ష యాక్చువల్గా రేపటి రోజున ఉరిశిక్ష ఖరారైంది. కొన్ని కారణాల వల్ల కానివ్వండి, కొన్ని దౌత్యపరమైన కారణాల వల్ల కానివ్వండి, ఇంకో కొద్ది రోజులు, ఒక 2 రోజుల దాకా పోస్ట్ పోన్ అయింది. ఆ పోస్ట్ పోయినప్పుడు ఎక్కడో కొంచెం ఆశలు చిగురించాయి. ఏదన్నా ఆ పోస్ట్ పోన్ అవ్వటంలో కొన్ని దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపడి ఆమె ఉరిశిక్షని, ఖరారైనటువంటి ఉరిశిక్షని, దాదాపుగా ఉరిశిక్ష లేకుండా ప్రాణాలతో భారతదేశాన్ని తిరిగి వచ్చిద్ది అనేటువంటి ఎక్కడో కొంత మిలుకు ఆస్తి ఎదురు చూస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులతో పాటు యావత్ భారతదేశం. మరి అలాంటి పరిస్థితుల్లో యమన్లో ఉన్న చట్టాలని అధిగమించి, యమన్లో ఉన్న దౌత్యపరమైన చట్టాల ద్వారా ఆమె బ్రతికి బయటకు పడగలదా, ఉరిశిక్ష నుంచి కాపాడగలమా అనేటువంటి ప్రస్తుతం చర్చ నడుస్తుంది. దీని మీదే మనం ఈరోజు డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ వీరశేఖర్ గారు, అదేవిధంగా ప్రముఖ అడ్వకేటు నిమ్మనేని రామారావు గారు. ముందుగా మనం వీరశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, నిమిషాప్రియ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పేరు. ఆమెకు మంచి జరగాలని, ఉరిశిక్ష ఖరారైన ఉరిశిక్ష నుంచి బయటపడాలని, ఆమె ప్రాణాలతో భారతదేశం తిరిగి రావాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది. భారతదేశంతో పాటు ప్రభుత్వం కూడా దాదాపుగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎక్కడో కొంత వాయిదా పడ్డ తర్వాత ఎక్కడో కొంత ఆశలు చిగురించినాయి. ఆమెని ఈ ఉరిశిక్ష నుంచి కాపాడటానికి మార్గం సుగమమైద్దేమో, చివరి ప్రయత్నం చేద్దాం అనేటువంటి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసిన తర్వాత కొంత మధ్యవర్తిత్వ ద్వారా కొంత ఎక్కడో మళ్ళీ ఒక 2-3 రోజుల దాకా వాయిదా పట్టడం వల్ల ఎక్కడో కొంత ఆశలు చిగురించినాయి. దీని గురించి అవకాశం ఉందా? ఆమె తిరిగి ప్రాణాలతో భారతదేశం తిరిగి రాగలదా అంటే ఏమంటారు? ప్రాణాలతో తిరిగి వస్తుందా లేకపోతే శిక్ష తగ్గించబడుతుందా అనే విషయం అక్కడ ఆ దేశ చట్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఉరిశిక్ష రద్దు కావాలని మాత్రం మన దేశం, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ నిమిషప్రియ ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పడింది. వీళ్ళంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే కుటుంబ నేపథ్యంలో ఆమె కుటుంబ పోషణ కోసం, ఉపాధి కోసం యమన్కి వెళ్ళటం, అక్కడ వర్క్ చేసుకుంటూ తిరిగి వచ్చి మళ్ళీ భర్తను కూడా అక్కడ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ అక్కడికి ఇద్దరు కలిసి ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఉండే పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళకి అవకాశం లేక భర్త పిల్ల ఇక్కడికి వచ్చేయటం, ఈమె తన కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలవడం కోసం ఎమ్మెల్యేలో ఒక వ్యాపారం, అది హాస్పిటల్ సంబంధించింది, హాస్పిటల్ ప్రారంభించడం, ఆ దేశ చట్టాలకు లోబడి, ఆ దేశ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు లోబడి స్థానిక పౌరుల్ని, స్థానికుల్ని అక్కడ వ్యాపార భాగస్వామిగా చేసుకుంటే మాత్రమే ఇక్కడ మనకు విదేశీయులకు వ్యాపారం చేసే అవకాశం లేకుండా ఉండకపోవడం అని చట్టంలో ఆమె చిక్కుని, దానివల్ల ఆమె అక్కడ స్థానికులని ఆశ్రయించి వారి ద్వారా నష్టానికి గురై, ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాల నష్టాలకు గురై తను ప్రమాదంలో చిక్కుందని చెప్పొచ్చు. ఈ రోజు హత్య కేసులో నిందితురాలు అని చెప్పి ఎలా ఉందో, కానీ ప్రమాదం వచ్చేస్తూ అని హత్య కేసులో నిందితురాలుగా ఉండాల్సిన అవసరం. కానీ అక్కడున్న పరిస్థితులు, ఆ దేశ చట్టాలు, మన చట్టాలంతా సరళంగా ఉండవు కాబట్టి, చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఆమె బయట పడలేకపోతుంది. ఆ బయటపడలేకపోవడానికి కూడా మన దేశం నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడమే అని చెప్పి అనుకోవచ్చు. అలాగే ఈమెకు సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మానవతా దృష్టితో ఆలోచించకుండా తను వ్యాపార దృక్పథంలో, లేకపోతే తను ఇలాంటి సందర్భంలో కూడా ఒక మంచి ప్రాణానికి సంబంధించిన సమయంలో కూడా మధ్యలో నా లావాదేవీలు కోసం నా ఫీజు తేల్చి తర్వాత మాత్రం అది మాట్లాడతానని చెప్పడం అనేది అసలు సోచనీయ, మరి అతని యొక్క పరిస్థితిని తెలియజేస్తా ఉంది. వీటన్నిటికీ బాధితురాలిగా అటు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి, మన దేశ చట్టాలు, మన దేశం నుంచి సపోర్ట్ లేకపోవటం, అక్కడ చట్టాలు కఠినంగా ఉండటం,
ఆ చట్టాల ద్వారా అక్కడున్న ఆ చనిపోయిన వ్యక్తి నిందితుడు, అసలైన నిందితుడు చనిపోయిన వ్యక్తి అని తెలిసినా కూడా ఆ దేశ చట్టాలు అతను రక్షించటం, మన దేశ చట్టాలు మన ఆ ఈ అమాయకురాల్ని కాపాడుకోలేకపోవటం అనేది మన దురదృష్టం అనే చెప్పుకోవచ్చు. కాకపోతే దేశం ఇలాంటి చట్టాల మీద ముందు ముందు ప్రభుత్వం కూడా మిగిలిన ఇతర దేశాలతో ఇమిగ్రేషన్ వీటిలో వెళ్ళినప్పుడు ఆ రాయబార సంస్థల నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వాళ్ళు కొంచెం సహాయంగా ఉండేటట్లుగా మనం ఇతర దేశాల్లో ఉన్న చట్టాలను వాటన్నిటికి మన పౌరుల్ని బలి చేయకుండా ఉండేదానికి మన దేశం తరపు నుంచి రాయబార చట్టాలను కొంచెం సరళతరం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం అందరం ఈ విషయం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే 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 వీరశేఖర్ గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. నేను రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే రామారావు గారు, ప్రస్తుతం దాదాపుగా ఈ ఎంతటి అంటే ఒక్కో దేశానికి ఒక్కొక్క చట్టాలు, అక్కడ ఉన్నటువంటి యమన్లో హోతీల చట్టాలకు సంబంధించి కూడా చాలా కఠినతరమైన చట్టాలే, మీకు తెలియదు కాదు. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా దాదాపుగా కష్టమే అని ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది సుప్రీంకోర్టు ముందు. ఇక చివరికి ఏదైతే బ్లడ్ మనీ ద్వారా ట్రై చేస్తున్నారు అనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బ్లడ్ మనీ అనేది ఏంది? ఈ బ్లడ్ మనీ అంటే ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రైవేట్ పరంగా కూడా ఈ బ్లడ్ మనీ అనేది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఈ బ్లడ్ మనీ అనేది ఏంటి సార్? దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలరు? షరియా చట్టం ప్రకారము బ్లడ్ మనీ అనేది ఏంటంటే, ఇప్పుడు అది ప్రాథమికంగా అప్పట్లో యుద్ధాలు జరిగేటప్పుడు అంటే ఖురాన్లో ఏం చెప్తారంటే, మహమ్మద్ ప్రవక్త గారు అప్పట్లో ఒక 100 ఒంటెలను ఒక వ్యక్తి మృతికి కారణంగా అయిన కాబట్టి ఒక 100 ఒంటెలను ఇవ్వండి, 100 ఒంటెలను ఇస్తే అక్కడ నుండి అది ఒరిజినేట్ అయింది. వాస్తవానికి అప్పట్లో యుద్ధాలు జరుగుతుండే, ఏంటంటే ట్రైబ్స్ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏమైతుండే అంటే, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఇక అతని కుటుంబాన్ని సస్టెనెన్స్ కొరకు అదేవిధంగా గోల్డ్ కానీ, అదేవిధంగా సిల్వర్ కానీ, లేకుంటే ఒంటెలు కానీ అప్పట్లో ఉన్న వ్యవస్థ ఆధారితంగా ఇస్తుండే. అయితే అది లేని వ్యక్తి ఏం చేయాలి? 2 నెలలు ఉపవాసం ఉండాలి. అది ఖురాన్లో చెప్పబడ్డది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరైతే హౌతీ అంటారు కదా, వాళ్ళు రెబెల్స్. భారతదేశ ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. మనకు మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి. డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఏదైనా ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డది, అటువంటి ప్రభుత్వాలతోనే మన ప్రభుత్వానికి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటివి ఉంటాయి. కాకుంటే ఈడ రెబెల్స్ ఏం చేశారంటే, ఒక ప్రదేశాన్ని పూర్తిగా ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళు ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. అదేవిధంగా ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి సంబంధ బాంధవ్యాలు అనేటివి ఏర్పడడానికి కొంచెం అంటే అంతర్జాతీయంగా గుర్తించాలి. హౌతీస్ ని అంతర్జాతీయంగా గుర్తించాలి. అది గుర్తింపు అనేది ఇంపాసిబుల్. సో వీళ్ళు ఏంటంటే షరియా చట్టాన్ని వీళ్ళు అమలు పరుస్తారు, వాళ్ళు ఆమోదిస్తారు, అమలు పరుస్తారు. ముస్లిమ్స్ అనే కారణంగా వాళ్ళు షరియా చట్టాన్ని ఇది చేస్తారు. ఈ బ్లడ్ మనీ అనేది కొన్ని దేశాలలో ఇప్పటికి కూడా మనకు షరియా చట్టాలు ఏవైతే దేశాలు అమలు పరుస్తున్నాయో ఆ చట్టాలు ఆ దేశాలలో ఈ బ్లడ్ మనీ అనేది ఉంటుంది. అయితే గతంలో ఒక తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఇట్లనే చిక్కుకుంటే, చట్టపరమైన చిక్కులలో చిక్కుంటే ఒక బంగ్లాదేశ్ వ్యక్తిని హత్య చేశాడని చెప్పి అభియోగాలు మోపబడితే, ఆ విషయంలో ప్రభుత్వాలు కొద్దిగా అప్పట్లో ఆడ హౌతీ రెబెల్స్ అనేటువంటి లేరు. అందుకే మన దేశ ప్రభుత్వం ఏమంటే, మేము సమన్వయంగా చర్చలు అనేటివి జరుపుతున్నాము వాళ్ళతోని. అసలు ఆఖరి రిసార్ట్ లెక్క మనం ఈ బ్లడ్ మనీ అనేది వాళ్ళకు కలెక్ట్ చేసి ఇచ్చి దాని తర్వాత మనము ఆమెను ఇడిపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ బ్లడ్ మనీ వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మనం వేచి చూడవలసిన సమయం. అంటే ఇది ఒక మంచి పరిణామం. ఏంటంటే శిక్షణ అయితే కొద్దిగా తాత్కాలికంగా ఆపిండ్రు. అయితే ఈ బ్లడ్ మనీ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు షరియా చట్టంలో చూసుకుంటే, గతంలో అంటే ప్రాణాలు అయితే తిరిగి ఇవ్వడం అనేది ఉండదు. కానీ ఖురాన్లో కూడా ఏం రాయబడ్డది అంటే, ఒకవేళ వాళ్ళకు ఆర్థికంగా స్తోమత లేకపోతే వాళ్ళు ఉపవాసం ఉంటే
వాళ్ళను క్షమించాలి అనే విషయాన్ని ఖురాన్లో కూడా చెప్పబడింది. అయితే దీని డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది మనము డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటివి మనం ఏర్పాటు చేసుకోలేము. ఆడ ఉన్న సుస్థిరమైన ప్రభుత్వం లేదా, అయితే వాళ్ళతో చర్చలు సంప్రదింపులు అనేటివి అధికారికంగా మనం జరపలేము. అంటే ఆడ ఉన్న దీన్ని మనం గుర్తిస్తే అప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటివి ఏర్పడతాయి. కాకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ హౌతీస్ వీళ్ళు దురాక్రమణ చేసిండ్రని కొంతమంది అంటారు, కొంతమంది ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఇది కరెక్టే అని వాళ్ళు అంటారు. అయితే ఆడ సుస్థిరమైన ప్రభుత్వము, అంతర్జాతీయంగా గుర్తింపబడ్డ ఒక ప్రభుత్వం ఉంటే అప్పుడు ఆ మన మన ప్రభుత్వం పాత్ర అనేది ఉంటుంది. అయితే అధికారికంగా అనధికారికంగా ప్రయత్నాలు అయితే మాంతలేరు, ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవానికి ఎంతో మంది ముందుకొచ్చింది. ఇప్పుడు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇట్లాంటి అంటే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఏ ఫామ్ లో ఉన్నా కానీ, ఐదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బిహెడింగ్, లిథల్ ఇంజెక్షన్, ఎన్నో ఫార్మ్స్ ఉంటాయి. ఉరి తీయడం కానీ లేకపోతే షూట్ చేయడం కానీ, అట్లాంటి క్యాపిటల్ పనిష్మెంట్స్ ఎన్నో ఫార్మ్స్ ఉంటాయి. అయితే ఆ క్యాపిటల్ పనిష్మెంట్స్ అన్నిటినీ మనం బ్యాన్ చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది పనిచేస్తుంది. అయితే వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు వ్యాపార సంబంధాలు ఉండొచ్చు, దౌత్యపరమైన సంబంధాలు ఉండొచ్చు, ఏదైతే యెమెన్తోని వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మనం అంటే పూర్తి శాతం ఈ ప్రయత్నంలో మన దేశ ప్రభుత్వం కానీ, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, ఈ క్యాపిటల్ పనిష్మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు సక్సెస్ అవుతారని మనం అనుకుంటాం. అదేవిధంగా తమ వంతు సహకారంగా భారతదేశంలో పౌరులు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, లేకుంటే అంటే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది. అంటే అనివార్య పరిస్థితులలో ఏమి చేయలేక పాపం ఆమె ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆడ కూడా ఒక ట్రయల్ అనేది ఉండదు. ఆడ మన లెక్క ఒక ఏమంటారు మనం ఫెయిర్ ట్రయల్ అనేది ఏంది, ఎప్పుడు వస్తుంది అంటే ఒక ప్రజాస్వామికంగా ఎన్నుకొనబడ్డ ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా నడిచే కంట్రీలో మనం ఫెయిర్ ట్రయల్ అనే కాన్సెప్ట్ అనేది మనం పెట్టుకుంటాం. అయితే ఆడ ఫెయిర్ ట్రయల్ అనేది ఉండదు. ఇస్లామిక్ చట్టం ఉంటుంది, షరియా ఉంటుంది. కాబట్టి ఆ దేశ అంటే వాళ్ళ మత పెద్దలతోని ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని జాగాలలో మత పెద్దలు ఆ ఖురానిక్ ఇంజంక్షన్స్ అంటారు, మనం ఖురానిక్ వర్సెస్ అంటారు, అవిటిని ఇట్లా కాదు, అంటే మన ప్రవక్త కూడా ఇట్లా చెప్పిండు, ఈ విషయంలో మనం ఇట్లా చేయాలి, మనం మన్నిద్దాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తే సులభతరంగా క్యాపిటల్ పనిష్మెంట్ అనేది తప్పియచ్చు, ఆమె బయటపడచ్చు అని నా అభిప్రాయం. ఓకే రైట్, థ్యాంక్ యూ. వీరశేఖర్ గారు, ఇది సహజంగా ఇలాంటి జరిగినప్పుడు దౌత్యపరమైనటువంటి ఏదైతే జరిగిన వేరే దేశం ఉన్నప్పుడు దౌత్యపరమైనటువంటి చర్చలు జరిగినప్పుడు కొంతవరకు వెసులుబాటు కలిగించడానికో లేకపోతే ప్రయత్నాలు చేయడానికో ఉన్నది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఒకసారి మనం గమనించుకున్నట్టయితే అక్కడ ఏదైతే సంపాదించాలనే ఉద్దేశమో, భవిష్యత్తులో ఉన్నటువంటి తల్లిదండ్రులను బాగా చూసుకున్న ఉద్దేశంతోనో అప్పట్లో 2008లో వెళ్ళారు, కేరళ వెళ్ళారు. అప్పుడు కేరళ నుంచి అమన్కి వెళ్ళటం జరిగింది. అక్కడ భర్త, ఆమె కూతురు వెళ్ళటం జరిగింది. అక్కడ జరిగినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి ఆమె అనేక రకమైనటువంటి ఆసుపత్రుల్లో ఒక నర్సుగా పనిచేస్తూ, ఆమె చదివిన వృత్తి అది కాబట్టి వచ్చిన పని కాబట్టి ఆమె అనేక ఆసుపత్రుల్లో ఒక నర్సుగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత సొంతగా క్లినిక్ పెట్టుకునే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యమన్ దేశస్థుడు ఉన్నారో అతనితో కలిసి అక్కడ క్లినిక్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న చట్టాలు అలాంటి, ఎవరైనా సొంతగా వ్యాపారం చేరుకోవాలంటే యమన్ దేశస్థుడు కలిసి భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలి. కాబట్టి అతను నమ్ముకుంది. సరే, ఆ తర్వాత కరోనా సమయంలో ఆమె కూతురు, ఆ తర్వాత అతని భర్త భారతదేశానికి తిరగడం జరిగింది. ఆమె అక్కడే ఉండటం జరిగింది. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఎప్పుడైతే అతని భర్త కూతురు భారతదేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే అతను భాగస్వామ్యంగా ఉన్నటువంటి యజమానిగా భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎవరైతే యమన్ దేశస్థుడు ఉన్నాడో ఆ తర్వాతే అతని యొక్క పరిస్థితి కానీ, అతను ఆమె మీద అనేక రకాలుగా ఆమెను హింస పెట్టడం కానివ్వండి, ఇటు శారీరకంగా కూడా హింస పెట్టారని వార్తలు వస్తున్నాయి. అనేక రకాల ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె తన భార్యని చెప్పుకుని చివరికి ఆమె పాస్పోర్ట్ లాక్కున్నారు. ఆ పాస్పోర్టు ఆమె బలవంతంగా తీసేసుకుని అతని దగ్గరే పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో అటువంటి సందర్భంలో ఆమె
ఎలాగైనా సరే ఆయన యొక్క ఎవరైతే యమన్ దేశస్తుడు యొక్క చిత్రహింసను భరించలేక ఆ పాస్పోర్టు తన దగ్గరున్న పాస్పోర్ట్ని తీసుకునే ఉద్దేశంలో ఎలాగైనా అతను ఇవ్వట్లేదు కాబట్టి అతనికి మత్తు మంది ఇచ్చి ఆ పాస్పోర్ట్ దొంగిలించుకొని భారతదేశాన్ని పారిపోవాలని చేసే ప్రయత్నంలో ఆ మత్తు మంది ఇచ్చే క్రమంలో కొంచెం ఒకవేళ ఆ మత్తు నుంచి లెగిస్తే అతన్ని ఎక్కడ ఏం చేస్తాడన్న ఉద్దేశం కానివ్వండి, లేకపోతే ఆ మత్తు ఇచ్చే కంగారులో కానివ్వండి అధిక మోతాదులో ఆయనకి మత్తు ఇవ్వడం జరిగింది. దానివల్ల అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ చనిపోయిన శవాన్ని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఏదో ఆమె ఒక ఉన్నటువంటి టెన్షన్ మిస్గైడెన్స్తో ఆమె టోటల్గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్న అధికారులకు పోలీసు అధికారులకు చిక్కింది. ఈ విధంగా చూస్తే ఇలాంటివి బయటపడ్డాయి కాబట్టి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. అలాంటి బయటపడకుండా ఈ విధంగా సంపాదించాలో లేకపోతే భవిష్యత్తు మీద ఆశలతోనో ఉన్న తల్లిదండ్రులు పెంచాలనో ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాలని ఇలాంటి ఎంతోమంది యమన్ దేశానికి సంబంధించిన ఇలా కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళు లేకపోతే వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది ఈ విధంగా బాధపడుతూ మనకు బయటపడింది నిమిషాప్రియకు సంబంధించే కానీ అది ఉరిశిక్ష పడబట్టి ఈ మ్యాటర్లు బయటకు వచ్చినాయి. ఇంకా బాధితుడు ఎవరైతే యమన్ దేశస్తుడు నిమిషాప్రియని ఏ విధంగా బాధ పెడుతున్నారో ఇలాంటి బాధితులు ఎంతోమంది ఉండొచ్చు కదండి శేఖర్ గారు. మనం చాలా వీడియోల్లో చాలా రకాలుగా చూస్తా ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు వెళ్ళి తన కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఆడ మగ యువత ప్రపంచ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆ చట్టాల్లో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో బందీలుగా తయారై చాలా మంది కనుమరుగైన పరిస్థితి, రాలేని పరిస్థితి, బయటకు వచ్చే పరిస్థితి, అసలు వాళ్ళ యొక్క అడ్రస్ కూడా తెలియని పరిస్థితుల్లో అలా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ నిమిషప్రియ చాలా అవాంతరాలు ఎదుర్కొన్న పరిస్థితిలో ఆయన అతని మీద కేసు కూడా పెట్టింది. అతను ఉద్దేశపూర్వకంగా ఈమె అతను మర్డర్ చేస్తుంది అనే దానికి ఎక్కడ ఆధారం? అతను చేస్తున్న అరాచకాలు, అతను చేస్తున్న అన్యాయంపై ఆమె తిరగబడి కేసు కూడా పెట్టింది. అతను శిక్ష కూడా అనుభవిస్తూ బెయిల్ మీద బయటకు వచ్చి ఈమెను అరెస్ట్ చేసుకున్న ఉద్దేశంలో అతని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో తను రక్షించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఆమె అతనికి మొత్తం ఇచ్చే ప్రయత్నం. ఇలాంటి విషయాల్లో మన వ్యవహారాలకు సంబంధించిన వీటిని పర్యవేక్షించే విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే మన యొక్క ఆఫీసులు, వీటి ఎంబసీ ఆఫీసులు వీళ్ళ యొక్క రక్షణ కోసం ఖచ్చితంగా పాలసీలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు ఈమె బయటపడింది ఏదో విషయంలో ఈమె నిందితురాలుగా, వాస్తవంగా విధివంచితురాలైన నిమిషప్రియ నిందితురాలుగా ఏర్పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈమె బయటకు తీసుకురావటంలో మన దేశం ఖచ్చితంగా విఫలమైంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశామంటున్నారు కానీ ఇక్కడ విఫలమయ్యామనే చెప్పుకోవచ్చు. విధివంచితురాలని మనం అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య కూడా కాదు, ఆమె ప్లాన్ చేయలేదు అని అతని నుంచి బయటపడే ఉద్దేశంతో తాత్కాలికంగా జరిగింది కాదు, అంతకుముందు అతని మీద కేసు పెట్టింది కూడా. కాబట్టి ఇందులో మన దేశం యొక్క వ్యవహారాలను నడిపించే ఇతర దేశాలకు సంబంధించిన ఈ వీటిని సరళతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి చాలా మంది అమాయకులు ఇతర దేశాలకు వెళ్ళి తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ బలైపోయిన వాళ్ళు ఎంతో మంది. వినిపిస్తుందండి, కంటిన్యూ. బలైపోయిన వాళ్ళు ఎంతో మంది, వాళ్ళందరి పరిస్థితి ఎక్కడ తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పంటే మనం ప్రపంచంలో అంత అతిపెద్ద దేశం అయిన భారతదేశం నుంచి ఇతర దేశాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి పరిస్థితులకి దాసోహం అవుతుంటే మరి మిగిలిన చిన్న చిన్న దేశాల వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి దేశీ వ్యవహారాలను లేకపోతే వాళ్ళ యొక్క అక్కడ మన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వీళ్ళ వ్యవహారాలని సరళ చేయాలి, వాళ్ళ కోసం కూడా చట్టాలు పనిచేయాలి, మన చట్టాలు అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రామారావు గారు, గతంలో విధంగా మనం చూస్తూ ఉంటాం. సపోజ్ ఏమన్నానే కాదు, ఇటు దుబాయ్కి వెళ్ళిన కార్మికులు కానివ్వండి, ఇటు వేరే దేశాల్లో ఉన్నప్పుడు
ఇలా ఈ విధంగా మనం సోషల్ మీడియా ద్వారా వారు ఒక వీడియో కాల్ చేసుకుని అభ్యర్థిస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉంటారు, బతిలాడుతుంటారు, కాపాడండి, ఈ విధంగా ఉన్నాము, ఇలా నమ్ముకొని వచ్చాము, ఇలా హింసిస్తున్నారు అనేటువంటి రకరకాల వీడియోలు చూస్తుంటాము. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాయబారంగా చేసి వారిని పిలిపించడానికి ప్రయత్నిస్తుంటారో వస్తుంటారు. ఇవన్నీ మనం అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి జరిగినప్పుడు అసలు సరైనటువంటి ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ దేశాల చట్టాలను గౌరవించేలా శిక్ష అనుభవించాల్సిందేనా, లేకపోతే మన దేశం నుంచి వెళ్ళేటప్పుడు అలాంటి కండిషన్స్ అప్లై అనే సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చట్టాల పరిధిలో మన వాళ్ళు పనిచేయాలంటే ఏం చేయాలండి? అయితే గతంలో తెలంగాణ విషయానికి వస్తే లింబాద్రి అనే వ్యక్తి యాక్సిడెంటల్ గా ఒక సౌదీ వ్యక్తిని చంపిండని అభియోగాలు మోపితే కవిత గారు చొరవ చూపెట్టి అప్పట్లో అక్కడ ఉన్న ఒక వ్యాపారవేత్త ద్వారా ఆ బ్లడ్ మనీ అనేది ఇప్పించి అతన్ని రిలీజ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. గతంలో ఒక 2 కేసులలో భారతీయులే ఈ విధంగా శిక్షలను అనుభవిస్తూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏంటంటే ఎమిరేట్స్ బ్యాంక్ ద్వారా, ఇవన్నీ రికార్డెడ్ హిస్టరీ ఇవి. అయితే ఎమిరేట్స్ బ్యాంక్ సౌదీలో, యెమెన్ లో మొదటిసారిగా చూస్తున్నాం మనం సౌదీలో జరిగిన శిక్షలు. అయితే ఇంకొక కేసులో అయితే కేరళకు చెందిన ఒక వ్యక్తి ఇదే విధమైన అభియోగాలు ఎదుర్కొంటుంటే అతను 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. దాని తర్వాత ప్రభుత్వం ఆయన విడిచిపెట్టింది. అదేవిధంగా ఇంకొక కేసులో ఒక 10 సంవత్సరాలు. అదేవిధంగా సౌదీలో ఒక బస్ డ్రైవర్, మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి బస్ డ్రైవరు అతని మృతికి కారణమైందని చెప్పేసి అతనికి బ్లడ్ మనీ ఇవ్వడం జరిగింది. అంటే మన దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆడ చట్ట ప్రకారం ఏమైనా ఇబ్బందులకు గురైతే లేకుంటే అతను ప్రాణం కోల్పోతే అక్కడ దేశంకు సంబంధించిన వ్యక్తులు కూడా, లేకుంటే బ్యాంకులు కానీ, కొన్ని పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, లేకుంటే మంచి ఫిలాంథ్రపిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న చట్టాల ప్రకారం, షరియా చట్టాల ప్రకారం వాళ్ళు పైసలు ఇచ్చి, అంటే వాళ్ళకు బ్లడ్ మనీ లెక్క పైసలు ఇచ్చి భారతీయుల్ని కూడా విడిపించిన సందర్భాలు ఉన్నాయి. అవి సౌదీలో. యెమెన్ మాత్రం మొదటిసారి. అయితే దాన్ని, అంటే చట్టం వాళ్ళకి షరియా చట్టం ఈ దేశాలన్నిటికీ ఒకటే కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ కేసులో కూడా ఈ విధంగా, అంటే ఇప్పుడు మాకు లాలు అయిందంటే ప్రెసిడెంట్స్ అనేవి ఉంటాయి. గతంలో ఇచ్చిన తీర్పులు, లేకుంటే గతంలో చేసిన చట్టాలు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన చట్టాలు, లేకుంటే అప్పట్లో పాలకులు చేసిన చట్టాలు, లేకుంటే ఇప్పట్లో మధ్యలో దానికి సవరణలు, అటువంటివి చాలా ఉంటాయి. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. వాటిని ఏమంటామంటే మేము ప్రెసిడెంట్స్ అంటాం. అయితే ఇప్పుడు మెడికల్ సైన్స్ లో కూడా అదే ఉంటుంది. ఫలానా డాక్టర్ గారు చేసిన ఆపరేషన్ ఆయన అనుభవంతో దాన్ని ఒక రికార్డెడ్ పెడతారు. ఆ రికార్డెడ్ పెట్టి ఆ పలానా జాగాలో ఇట్లా జరిగింది కాబట్టి పలానా డాక్టర్ గారు చేసారు కాబట్టి అదే పద్ధతిని మనం కూడా అనుసరిద్దాం, లేకుంటే అదే ప్రామాణికంగా తీసుకుందాం అనే విషయాన్ని ఆలోచిస్తూ దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం గతంలో వచ్చినట్టు, అంటే ఇప్పుడు అదే దేశానికి చెందిన వ్యక్తి కట్టని అవసరం లేదు. ఏ దేశానికి చెందిన వ్యక్తిగా, అంటే అంతర్జాతీయ సమాజం కూడా కట్టచ్చు, లేకుంటే ఒప్పియచ్చు. ఇప్పుడు మనము పైసలతో ప్రాణాన్ని అనేది మనం కొనలేము. కాకుంటే అక్కడ చట్టం అట్లా ఉన్నది కాబట్టి, విధి లేని పరిస్థితులను అట్లా చేసింది కాబట్టి ఆ ఖురాన్ లో ఉన్న, అంటే ఇప్పుడు ఖురాన్ లో దీనికి సంబంధించి ఏం చెప్పబడ్డదంటే, ఒక బానిసను నువ్వు విడుదల చెయ్యి, నువ్వు ఒక విశ్వాసుని చంపినావు అంటే, బిలీవర్ అనే పదం వాడింటారా. అయితే ఒక విశ్వాసిని నువ్వు చంపినట్టయితే, ఒక బానిసను నువ్వు విడుదల చేసినట్లయితే ఆ పాపం అనేది పోతుంది. లేకుంటే నువ్వు 100 ఒంటెలు లేకుంటే బంగారు అనేది ఇవ్వాలి. లేకుంటే ఇవన్నీ నువ్వు చేయలేని పరిస్థితులలో నువ్వు రెండు నెలలు ఉపవాసం ఉండాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దాన్ని, ఆ సూక్తినే, ఖురాన్ లో ఉన్న సూక్తినే వీళ్ళు ప్రామాణికంగా తీసుకొని దాన్నే ఒక చట్టంలాగా వీళ్ళు చేస్తారు. అయితే గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని ఆచరణాత్మకంగా, లేకుంటే వాటిని ప్రమాణాత్మకంగా తీసుకుంటే మాత్రం తప్పకుండా దీనిలో ఆమె విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, అంటే అక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో, ఆయన సంబంధించి ఎవరైతే యెమెన్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు
కనుక కన్విన్స్ చేస్తే వాళ్ళు కనుక క్షమాభిక్ష పెడితే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఎక్కడో కొంత అక్కడ ఎవరైతే ఉన్నారో అబూబకర్ అనేటువంటి ఒక అతను దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అబూబకరు మాట్లాడితే కుటుంబ సభ్యులు ఏదన్నా క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉందా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయండి. వీళ్ళ మత పెద్దలు కీలక పాత్ర పోషిస్తారు. మత పెద్దలు వాళ్ళ గురువులను ఎవరైతే ఉంటారో వాళ్ళు విమర్శి ఇట్లా గతంలో ఇట్లా జరిగింది, ఇప్పుడు సౌదీలో ఇట్లా జరిగింది, దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుందాము. సౌదీలో జరిగిన ఘటన ఆధారంగా మనం వాళ్ళు క్షమాభిక్ష పెట్టింది కాబట్టి ఇది అల్లా యొక్క సందేశం, ఖురాన్ అనేది అల్లా యొక్క సందేశం కాబట్టి దానిలో ఏ విధంగానైతే ప్రవక్త ఇలా చెప్పాడు, ఏ విధంగా ఒంటెలను లేకుంటే వానికి క్షమాభిక్ష పెట్టమని ఏ విధంగా చెప్పాడు, దాన్నే మనం ప్రామాణికంగా తీసుకుని మత పెద్దలు వాళ్ళకి చెప్తే వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా వాళ్ళ చట్టాలను షరియా చట్టాలను మత పెద్దలే ఎక్కువ శాతం అమలు పరుస్తారు. లేకుంటే దానికి సంబంధించిన ఇప్పుడు మన కాడ హైదరాబాద్ ఏంటంటే జామే ఇస్లామియా అని ఉంటుంది. అయితే ఏదన్నా ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆడ పోయి వాళ్ళు ఖురాన్ చదువుకున్న వాళ్ళని దానిలో ఉన్న ఖురాన్ కు సంబంధించి పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రశ్న అడుగుతాం. అంటే మాకు చట్టాల విషయంలో వాటిని అమలు పరిచే విషయంలో మాకు ఏదైనా అంటే ఇస్లామిక్ లా కి సంబంధించిన చట్టాలలో మాకేమన్నా డౌట్స్ ఉంటే మేము వాళ్ళతో క్లారిఫై చేసుకుంటాం. అదే విధంగా ఇప్పుడు మన మతపరమైన ఆచారాలకు సంబంధించి కానీ లేకుంటే మతపరమైన మన బుక్స్ ఏవైతే ఉంటాయో, రిలీజియస్ బుక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏం రాసి ఉందని మనం పండితులను ఏ విధంగా అయితే అడుగుతామో అదే విధంగా ఇస్లామిక్ స్కాలర్స్ ని దాంట్లో అడగడం జరుగుతుంది. అయితే వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. అయితే దీన్ని క్షమాభిక్ష కూడా పెట్టచ్చు, అంటే వాళ్ళలో కొద్దిగా మార్పు అనేది రావచ్చు. అంటే పూర్తి దీన్ని ఒక మర్డర్ లెక్క చూడకుండా దీన్ని మనం క్షమాభిక్ష పెట్టి మనం ఒక జీవితాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం, ఆమె విధి లేక చేసింది అనే విషయాన్ని చెప్పుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే ఈ శిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు. ఖురాన్ లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జకాత్ అనే ప్రస్తావన ఉంటుంది ఖురాన్ లో. ఏ విధంగానైతే పొరుగు వానికి లేని వానికి దానం చేయాలనో, నేను సంపాదించిన దాంట్లో కొంత దానం చేయాలనో అని ఏ విధంగా అయితే ఖురానికి ఇంజెక్షన్స్ ఉంటాయో ఆ విషయం అట్లా కొంతమంది మంచి వ్యక్తులు, ముస్లిం సమాజానికి చెందిన మంచి వ్యక్తులు అంతర్జాతీయంగా ఈమెకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం భారతదేశ ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి ఈ శిక్ష నుండి ఆమెను తప్పించే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ముస్లిం సమాజం కూడా వాళ్ళ సమాజంలో మత పెద్దలు ఉండొచ్చు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఈ మన సౌదీ కింగ్ కావచ్చు, లేకుంటే సౌదీ మత పెద్దలు కావచ్చు, వాళ్ళు ఒక సమాలోచన చేసి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు సంజాయించే ఆలోచన చేసి వాళ్ళని ఒప్పించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే 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 మళ్ళీ మాట్లాడతాండి మీతో. వీరశేఖర్ గారు, ఇప్పుడు అందుతున్నటువంటి ఏదైతే కొన్ని తాజా వార్తల ప్రకారం దాదాపుగా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కొంత అమౌంట్ 9 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఎవరైతే నిమిషాప్రియ తల్లి కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ దానికి ఇంకా సరైనటువంటి ఫైనల్గా డెసిషన్గా ఇంత అమౌంట్ అని చెప్పలేదు. కొంతవరకు అమౌంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం 9 కోట్ల వరకు అనేది మధ్యవర్తిత్వం, ఢిల్లీ స్థాయిలో ఉన్నట్టు మధ్యవర్తిత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకొక వార్త ఏమొస్తుందంటే ఎవరైతే తలాల్ అబ్దుల్ మెహదీ అంటే చనిపోయిన అతను, నిమిషాప్రియ చేతులు చనిపోయిన అతను తలాల్ అబ్దుల్ మెహదీ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతనికి యూఏఈలో అంటే సౌదీ అరేబియాలో ఒక శాశ్వతమైనటువంటి ఇల్లు అనేది కూడా ఒక డిమాండ్ చేస్తున్నారనే వార్తలు కూడా వస్తానండి. అటువంటి అప్డేట్ ఏమైనా ఉందా వీరశేఖర్ గారు? ఓకే ఓకే ఇక్కడ ఎవరైతే తలాల్ అబ్దుల్ మెహదీ నిమిషాప్రియ చేతిలో చనిపోయినటువంటి తలాల్ అబ్దుల్ మెహదీ సోదరుడు ఉన్నారో అతనికి సోదరుడికి యూఏఈలో అంటే అరబ్లో ఒక శాశ్వతమైనటువంటి ఇల్లు ఇస్తాము అనేటువంటి ఏదైతే బ్లడ్ మనీ రూపంలో ఇస్తామనేటువంటి కొంత ప్రపోజల్ ఉన్నట్టు ఒకటి తెలుస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా 9 కోట్లు అడిగారు. దానికి నిమిషాప్రియ తల్లి కూడా ఇవ్వడానికి సిద్ధపడింది.
కేంద్రం స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వార్తలు కూడా వస్తున్నాయండి. దాని గురించి ఏమైనా సమాచారం ఉందా మన దగ్గర? ఇంకా ఇది పద్నాలుగు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి పూర్తిగా బయటపడే పరిస్థితి అయితే ఉండదు, కానీ ఈ బ్లడ్ మనీతో ఉరిశిక్ష అయితే ఆగే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక రామారావు గారు చెప్పినట్లు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సింది విదేశీ రాయబారాలు మన దేశం నుంచి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అవుతా ఉంది. కానీ ముస్లిం మత పెద్దలు ఏదైతే ఈ అరబ్ కంట్రీస్ సంబంధించిన ముస్లిం పెద్దలు ఏవైతే ఉన్నారో వీళ్ళు వీటిలో జోక్యం చేసుకొని ఈ మానవతా దృక్పథంతో నిమిషప్రియకు సంబంధించిన ఇలాంటి అగాధంలో ఇరుక్కుపోయింది, ఉద్దేశపూర్వకంగా ఏం చేసింది కాదు, ఇవన్నీ కూడా అందరికి తెలిసిన సత్యాలు. కానీ వారి యొక్క చర్య చట్టాల్లో ఎలా అయితే ఉందో దానికి లోబడి వాళ్ళు మాత్రం మాట్లాడటం జరుగుతుంది. కానీ ప్రపంచ దేశాల్లో ఈమె యొక్క కుటుంబ పరిస్థితిని, ఈమె వచ్చిన అక్కడ ఉన్న పరిస్థితిని వీటన్నిటిని అవగాహన చేసుకుని ఆమెకు ఓర్పని ఇస్తారని చెప్పి ఇది మన దేశానికి వచ్చే విధంగా ఆ చట్టాల నుంచి ఆమెను బయటికి తీసుకొస్తారని చెప్పి మనం ఆలోచించాం. ప్రస్తుతం జరుగుతున్న వాటితో పూర్తిగా బయటపడే అవకాశం అయితే లేదు. ఈ బ్లడ్ మనీ దాంట్లో అయితే పూర్తిగా బయటపడే అవకాశం అయితే లేదు. కాకపోతే ఉరి శిక్ష నుంచి అయితే తప్పించుకోవచ్చు. ఆ శిక్ష వేరేలా మారే పరిస్థితి మాత్రం ఉంది. కానీ పూర్తిగా బయటపడాలి, మన దేశానికి రావాలి, వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి అంటే ఖచ్చితంగా దీంట్లో ముస్లిం మత పెద్దలు, దానికి సంబంధించిన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జోక్యం చేసుకొని మానవతా దృక్పథంతో సహాయం చేస్తారని చెప్పి చేయాలని చెప్పి మనమందరం మన భారతదేశం తరఫున అడగాల్సిన అవసరం ఎంతైతే ఉందని చెప్పి నేను అంటే 2020 నుంచి మానవ హక్కుల యాక్టివిస్ట్ జెరోమ్ ప్రయత్నిస్తున్నారు. ఆయన ముందు ఈ ప్రపోజల్ పెట్టారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయండి. అంటే దాదాపు ఈయన 2020 నుంచి ప్రయత్నిస్తున్నాడు ఇదే కేసు మీద, మానవ హక్కులకు సంబంధించిన అతను. ఆయన ముందు ఈ ప్రపోజల్ పెట్టారన్న వార్తలు వస్తున్నాయండి వీరశేఖర్ గారు. అవును, ఆయన ముందు పెట్టిన ప్రపోజల్ వచ్చేసి ఈ బ్లడ్ మనీకి సంబంధించింది. దీంట్లో నుంచి అది అంటే ఆమెకున్న ఈ శిక్ష యొక్క పరిస్థితి తగ్గాలి అనేది దాని గురించి ఈయన ప్రపోజల్ పెట్టారని చెప్పి మనకి ఇంతకుముందు వచ్చిన వీడియోల ద్వారా లేకపోతే మనకున్న న్యూస్ ద్వారా మనకు తెలియస్తుంది. కానీ మన దేశం నుంచి విదేశీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు వీటి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఎంబసీలకు సంబంధించిన షరియా చట్టాలను ముస్లిం మత పెద్దల్ని మన వాళ్ళు అడిగి వాళ్ళ ద్వారా, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్యారలల్ గవర్నమెంట్ గా అక్కడ ప్యారలల్ గవర్నమెంట్ ఒకటి నడుస్తా ఉంది. దానికి మన విదేశీ వ్యవహారాల నుంచి వాళ్ళకి కనెక్షన్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళతో మనం డీల్ చేయడానికి, మన దేశం యొక్క విదేశీ వ్యవహారాలను అక్కడి నుంచి డీల్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముస్లిం పెద్దలే మన దేశం తరఫు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఆ కుటుంబ పరిస్థితుల్ని, ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఆలోచించి వీటి మీద మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనుకుంటాను. అంటే ఇక్కడ వీరశేఖర్ గారు ఇంకొక పాయింట్ ఏమొస్తుందంటే, ఎవరైతే హౌతీలు ఉన్నారో యమన్లో, ఆ హౌతీలు యమన్ దేశంతో మన దేశానికి, భారతదేశానికి పెద్దగా సత్సంబంధాలు, అంటే శత్రుత్వం కాదు కానీ సత్సంబంధాలు పెద్దగా లేవండి. ఇటుపక్క యాక్చువల్గా హౌతీలతో ఇరాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. సరే, ఇరాన్ భారతదేశానికి మొన్నటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్కి భారతదేశానికి పెద్ద శత్రుత్వం లేదు అని పెద్దగా మిత్రత్వంగా లేదు. కాబట్టి కాకపోతే యమన్తో పోల్చుకుంటే ఇరాన్తో కొన్ని సంబంధాలు భారతదేశంతో ఉన్నాయి. కాబట్టి ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా, ఇటు అమెరికా భారతదేశానికి మంచి సంబంధాల దృష్ట్యా కానివ్వండి, ఇటుపక్క ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు భారత్ ప్రదర్శించిన వైఖరి పట్ల కానివ్వండి, కొంత ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఇరాన్ ద్వారా మధ్యవర్తిత్వం చేసి, ఇరాన్ని రిక్వెస్ట్ చేసి, ఇరాన్ ద్వారా యమన్ను హౌతీలకు చెప్పి ఆమెను విడిపించేటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతానికి అలా లేవు. అలాంటి బంధాలు కనుక ఇరాన్తో భారతదేశానికి సరైనటువంటి సత్సంబంధాలు ఉన్నట్టయితే కొంతవరకు ఇవి సేఫ్ అయ్యేది అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయండి వీరశేఖర్ గారు. వాస్తవంగా నిమిషప్రియ ప్రతి విషయంలో, తనకు జరిగిన ప్రతి అంశంలోనూ బాధితురాలుగానే ఉంది. ప్రతి విషయంలో తనకు రావాల్సిన, తనకు అందాల్సిన న్యాయాన్ని
పొందలేకపోవడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవత ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించిన వాళ్ళు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలా ప్రతి అంశంలోనూ తనకు మానవత దృక్పథంతో తనకు ఒక వ్యక్తిగా అంటే హ్యూమన్ గా తనకు అందాల్సిన న్యాయం ప్రతి విషయంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇరుక్కుపోయింది, పూర్తిగా వివక్షకు గురైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆమె అనగదొక్కపడింది. ఈ విషయాలన్నింటినీ బేరీజ్ చేసుకుని చూస్తే ఆమె పూర్తిగా వీటిలో ఇరుక్కుపోయిందని చెప్పచ్చు. ఖచ్చితంగా ఇదే విషయం, ఇదే ఇన్సిడెంట్స్ కొన్ని మన దేశాల్లో జరిగి ఉంటే ఆమెకి చాలా తక్కువ శిక్ష పడి ఉండేది. ఎందుకంటే తనను తాను రక్షించుకునే విషయంలో, అతని మీద ఆల్రెడీ కేసు పెట్టిన విషయంలో, ఇలాంటి వాటితో పోల్చుకుంటే అతని నుంచి రక్షించుకోవడం కోసం, తను కాపాడుకోవడం కోసం చేసిన ప్రత్యేకంగా చనిపోవటం అనేది చాలా తక్కువ శిక్షతో బయటపడాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఆమె మరణశిక్షకు గురైంది. ఆ దేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పబ్లిక్ ఎన్నుకున్న ప్రభుత్వం, విదేశీ వ్యవహారాలు కలిగి ఉన్న అన్ని రూల్స్ పాటించే ప్రభుత్వం కూడా అక్కడ ఆ ప్రాంతంలో లేకపోవటం, అక్కడ ఉన్న స్థానిక వాళ్ళ చేతుల్లో అక్కడ ప్రభుత్వం ఉండటం, వాళ్ళతో డీల్ చేయాల్సిన విషయంలో మనం విదేశీ వ్యవహారాలు కాకుండా మత పెద్దలతోనూ ఇరాన్ దేశీయులతో మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రపంచ యుద్ధం, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా ఆమెకి కలిసి రాని అవుతుందా? ఆమె విధి చేత వంచబడిన ఫలితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ఎవరైతే హ్యూమన్ రైట్స్ కోసం, మానవ హక్కుల కోసం పోరాడతారో వీరంతా కూడా ఈ విషయంలో స్పందించి ఈమె బయటపడేందుకు, ఈ చట్టంలో బయటపడేందుకు కృషి చేస్తారని చెప్పి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనం మానవ హక్కుల గురించి మాట్లాడే అవసరం కానీ అవకాశం కానీ ఈ విషయంలోనే ఎక్కువ ఉంది అని చెప్పి మనం. ఓకే రామారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అబూబకర్ ముస్లియా మధ్యవర్తిత్వం ఉపయోగించే విషయంలో ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగానే ఏదైతే షరియత్ చట్టాల్లో ఉన్నట్టు వాస్తవంగా ఇస్లామిక్ చట్టాల్లో అన్ని శిక్షలు దానికి సంబంధించినటువంటి ఏదైతే మనం జనరల్గా వింటుంటామో, కాదు మీకు ఇంకా వాస్తవాలు అనేది ఎక్కువ తెలుసు. సహజంగా ఇప్పుడు సౌదీలో కానీ అరబ్ దేశాల్లో కానీ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. జనరల్ ఇక్కడ జరిగినప్పుడు అలాంటి చట్టాలు మన భారతదేశానికి వస్తే బాగుండు అంటే ఎక్కువ క్రూరత్వం సంబంధించినటువంటి ఏదైనా జరిగినప్పుడు చట్టాల్లో లొసుగులు ఉపయోగించి ఇక్కడ కొంతమంది కాపాడబడుతున్నప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు వీళ్లకు సౌదీలో ఉండే శిక్షలే కరెక్టరా, వీళ్ళకి ఇలాంటి శిక్షలు ఉంటాయి కానీ వీళ్ళు మాట వినరు అనే జనరల్ మనం కామెంట్ వింటూ ఉంటాం. అదే విషయంగా అదే ఇస్లాంలో కూడా అన్నిటికంటే క్షమాపణ గుణం అనేది దానికి మించింది లేదు. అది అల్లాహ్ అంటే దేవుడు కూడా దాన్ని ప్రేమిస్తాడు. అన్నిటికంటే మంచి గుణం క్షమించే గుణం, దానికి మించింది లేదు అంటుంటారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అబూబకర్ ముస్లియా కూడా ఈ కోణంలో ఏమైనా ప్రయత్నిస్తే క్షమాగుణం పెట్టండి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏమైనా ఫలించే అవకాశం ఉందంటారా? నేను మీ ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నాను. మన దేశంలో చాలా మంది యమన్ దేశస్తులు ఉన్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుంటే మీరు బార్కాస్ ఆ ఏరియాలో చూస్తే నాకు చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు యమన్ దేశస్తులు, ఇక్కడ స్థిరపడిపోయారు అప్పట్లో వచ్చి. నేను వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఇప్పటికి కూడా సంబంధాలు కలిగి ఉంటారు ఇక్కడ యమన్లు. అంతర్జాతీయంగా మనము అంటే ఇప్పుడు యమన్ దేశస్తులు వాళ్ళ సొంత రక్తము లేకుంటే సొంత చుట్టాలు వాళ్ళు ఎఫర్ట్ పెడితే చాలా బాగుంటుంది. మన దేశంలో ఎంతమంది అయితే యమన్ జాతీయులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయంలో సహకరిస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నాకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు చాలా మంది. అయితే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా, ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా నేను అదే చెప్పడం జరిగింది. మీరు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటది. అంటే మీరందరూ ఒకే దేశానికి చెందిన వ్యక్తులు కాబట్టి మీరు అంటే మీ చుట్టాలు గిట్టాలు అందరూ ఉంటారు కాబట్టి మీరు చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు అంతర్జాతీయ సమాజమే దీంట్లో జోక్యం చేసుకోవాలి.
అంతర్జాతీయ సమాజం కాకుండా ముస్లిం మత పెద్దలు. ఇప్పుడు ఇరాన్ ఇరాన్ అదే చట్టం ఉంటది, షరియా చట్టం అనేది. సౌదీ వ్యాప్తంగా అదే చట్టం ఉన్నది, యమన్ లో అదే చట్టం ఉంది. అయితే వీళ్ళందరూ అంటే మతపరంగా వీళ్ళంతా వేరే వివిధ దేశాలకు చెందిన వాళ్ళు అయినా కానీ మతపరంగా వీళ్ళందరూ ఒకటే ఉంటారు. కాబట్టి మత పెద్దలు ప్రాథమికంగా దీనిలో జోక్యం చేసుకోవాలి. ఇస్లాం అంటేనే శాంతి. అయితే మనము క్షమాభిక్ష పెడదాం అనే విషయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ కానీ, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతని బ్లడ్ రిలేటివ్స్ కానీ, కుటుంబ సభ్యులకు కానీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ శిక్ష నుండి ఆమెను తప్పించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దీనిలో అధికారికంగా ప్రభుత్వాలు చేసేది ఎక్కువ కనిపిస్తలేదు నాకు. ఎందుకంటే అధికారికంగా గుర్తింపబడ్డ ప్రభుత్వం ఆడ లేదు. వాళ్ళతో దౌత్యపరమైన సంబంధాలు అనేటివి మనకు ఉన్నాయి. కాబట్టి అదే అదే అంశంలో కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, మేము చేయవలసిందంతా చేశాము, ఇంకా మేము ప్రయత్నం చేస్తున్నాము. అయితే వేరే 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 ఇష్యూస్ కూడా మీరు దీంట్లో కన్సిడర్ చేయాలి అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో మీరు చెప్పినట్టు రామారావు గారు, ఇక్కడ అందరి భయం ఏంటంటే మనం కామెంట్ చేయకూడదు, కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని అనాగరిక చట్టాలు కానివ్వండి, వాళ్ళు చేసే చట్టాలు అమలు చేసే తీరు కానివ్వండి, ఒక రకంగా కొన్ని భయానకరంగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళ దేశానికి ఆ చట్టాలు అవి న్యాయపరంగా ఉంటేనే వాళ్ళు పెట్టుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి అమలు అవుతూ ఉన్నాయి. కానీ ఎక్కడో మీరు చెప్పినట్టు ఇస్లాంలో క్షమించే గుణం, శాంతి కోరుకునేటువంటి ఇస్లాంలో దాన్ని ఆసరాగా చేసుకుని, ఆసరాగా అంటే దాన్ని వాడుకునే దాన్ని అర్థమయ్యేలా చెప్తూ ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయాలి. కాకపోతే మీరు చెప్పినట్టు అంతర్జాతీయ న్యాయస్థానాల ద్వారా కూడా ఆమెను ప్రయత్నించడానికి దాదాపు ఆమె 2019లో అరెస్ట్ చేశారు. 2019లో అరెస్ట్ చేశారు. 2020లో ఈ కేసు రుజువైంది. 2024లో మరణశిక్ష అమలు చేశారు. ఇది మీరు చెప్పినట్టు అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా మొదటి నుంచి 2019 అరెస్ట్ అయినప్పటి నుంచి పోరాడితే ఎలా ఉండేది, లేకపోతే మొత్తం సాక్ష్యాలతో రుజువైంది కాబట్టి ఈమెను మరణశిక్ష విధించారు కాబట్టి ఇక పాసిబుల్ లేదంటారా? అయితే దీంట్లో అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది అంటే, రెండు దేశాల మధ్యలో యుద్ధం, లేకపోతే ఒక దేశంలో సంక్షోభం అనే అంశం కాదు ఇది. దీనిలో వాళ్ళ చట్టం ప్రకారం అంటే అది యమన్ అనేది థియోక్రటిక్ స్టేట్ అంటే మతపరమైన ఆచారాలు, మతం ప్రాతిపదిక మీద ఏర్పడ్డ రాజ్యం. డెమోక్రసీకి థియోక్రటిక్ స్టేట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఖురాన్లో చెప్పబడిన శిక్షలు మాత్రమే. అయితే దీనిలో నేను చెప్పేది ఏంటంటే, మీరు పూర్తిగా మహమ్మద్ ప్రవక్త లేకుంటే ఖురాన్లో ఏం రాస్తున్నది అనేది పూర్తిగా మనం చూస్తే అది ప్రాథమికంగా ఎక్కువ శాతం క్షమాభిక్ష పెట్టుమనే అంశాన్ని ప్రస్తావిస్తుంది. మొదటిగా ఏమంటారంటే, ఒక విశ్వాసి చంపినప్పుడు, విశ్వాసి మృతికి కారణమైన చంపినప్పుడు కాదు, విశ్వాసి మృతికి కారణమైనప్పుడు ఆ విశ్వాసి కుటుంబ సభ్యులకు ధన రూపేణ లేకుంటే వస్తు రూపేణ ఏదైనా సాయం చేసి, అదే విధంగా ఒక బానిసని విడిచిపెట్టండి అంటే, అప్పట్లో ఒక 1500 1600 సంవత్సరాల క్రిందట ఏర్పడ్డ అంటే ఆ మత గ్రంథంలో అలా రాసినప్పుడు దాని తర్వాత ఏంటంటే, మీరు అంటే మీ శక్తి కొలది, వాళ్ళు అడిగినది మీ శక్తి కొలది మీరేం చేసిందంటే, మీరేం చేస్తారంటే ఒక 100 ఒంటెలు కానీ, అంటే ఒంటె అక్కడ ఇట్స్ అ ప్రైజ్డ్ పొజిషన్. అప్పట్లో ఈ మొత్తం కార్లు కానీ ఇవి కానీ అవి కానీ ఏం తినడు. అప్పట్లో రాయడం ఏం జరిగిందంటే, అంటే ఎక్కువ శాతం ఇది ఏం చెప్తుందంటే, అంటే ఆఖరికి నీకు లేనప్పుడు అంటే క్షమాభిక్ష వైపే పోతుంటది అది. ఆ ఖురానిక్ వర్స్ ఏదైతే ఉన్నదో అది క్షమాభిక్ష పెట్టుమనే చెప్తుంది. అయితే వాళ్ళను అర్థం చెప్పి, ఇప్పుడు ఎంతో మంది అదే సమాజానికి చెందిన వ్యక్తులు, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇట్లా మరణ శిక్షలు పడ్డప్పుడు సౌదీలో వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి ఆ మరణ శిక్ష నుండి భారతీయులు కావచ్చు, వేరే దేశీయులను కావచ్చు,
తప్పించడం జరిగింది. అవిటిని ప్రామాణికంగా తీసుకొని ఈడ కూడా మొదటిసారి మనం క్షమాభిక్ష పెడదాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను మనం కన్విన్స్ చేయగలిగితే, అంటే అది ఎవరు చేయొచ్చు, వాళ్ళకు దగ్గరైన వ్యక్తులు చేయొచ్చు, లేకుంటే వాళ్ళ మత పెద్దలు చేయొచ్చు. అధికారికంగా ఎక్కువ శాతం మనం దీన్ని చేయలేము. అనధికారికంగానే, అంటే బికాస్ ది గవర్నమెంట్, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అనేది అక్కడ లేదు కాబట్టి అనధికారికంగానే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేకుంటే మత పెద్దలు కావచ్చు, మన భారతదేశంలో స్థిరపడ్డ యమన్ జాతీయులు కావచ్చు, మన భారతదేశంలో, అంటే వాళ్ళు కూడా భారతదేశం ఇంత మంచిగా చూసుకుంటున్నారు ముందను, మేము ఎంతో స్థితిమంతులమైనము, మాకు ఇన్ని ఆస్తులున్నాయి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మంచిగా ఉన్నాము. అదే విధంగా మనం మన మన మతపరమైన ఆచారాలు లేకుంటే దాన్ని పూర్తి స్థాయిలో, అంటే మనం ఏమంటే లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ దోస్ ఖురానిక్ ఇంజెక్షన్స్ లేకుంటే షరియత్ లా అనేది పూర్తి శాతం మనం ఎక్కువైపు క్షమాభిక్ష వైపే మనం నన్ను నడిపిస్తుంది కాబట్టి దేవుడు, అంటే నా విశ్వాసం ప్రకారం, ఇస్లాం ఆచారం ప్రకారం ఎక్కువ శాతం శాంతి వైపే, క్షమాభిక్ష వైపే నన్ను నడిపిస్తుంది కాబట్టి మనం క్షమాభిక్ష పెడతాము అని వాళ్ళ మీద ఒత్తిడి అనుకోండి, లేకుంటే వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటది. అంటే మన దేశం నుండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రామారావు గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేరం ఆరోపించబడితే, నేరం చేయకపోతే ఏదన్నా కొన్ని ప్రయత్నాలను లేకపోతే అంతర్జాతీయంగానో లేకపోతే ఇంకో రకంగానో ప్రయత్నించవచ్చు. కాబట్టి ఎవరైతే ఆ దేశస్తుడిని బతుమంది ఇచ్చి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా చంపేసి రెడ్ హ్యాండెడ్గా ఆ శవాన్ని దాచేటువంటి ప్రయత్నంలో బుక్ అవటం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. దాన్ని ఏదో మానవతా దృక్పథంతో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో మళ్ళీ ఎలాంటి రిజల్ట్ వచ్చిందా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాయిదా పడింది, కానీ ఉరిశిక్ష అమలు మాత్రం ఆపటం అనేది జరగలేదు. దానికి సంబంధించిన వాయిదాలు పడ్డాయి కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు. వస్తాను, మీ దగ్గరకు వస్తాను. వీరశేఖర్ గారు కొత్తగా తెర ముందుకు ఇప్పుడు కేఏ పాల్ వచ్చారు. బయలుదేరాను, యమన్కి బయలుదేరుతున్నాను, మొత్తం ఆపేస్తాను, దానికి సంబంధించిన మొత్తం నేను బాధ్యత తీసుకుంటాను, అవసరమైతే వాళ్ళైతే బ్లడ్ మనీ ఎంతైతే ఉన్నారో దానికి ఎంతైతే అడుగుతున్నారో ప్రభుత్వం ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నేనే ఇస్తానంటూ కేఏ పాల్ తెర ముందుకు వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? మామూలుగా ఎప్పుడు మాట్లాడే కేఏ పాల్ మాట్లాడగానే తీసుకోవాలా, లేకపోతే ఎలా తీసుకోవాలి? వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా కేఏ పాల్ గారికి ఉన్న ఫాలోయింగ్ మనం గతంలో చూస్తున్నాం. ఆయనకి ఆ అవకాశం ఉంటే, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ కి సంబంధించి అయితే ఖచ్చితంగా కేఏ పాల్ గారి మాట చెల్లుతుంది. దానికి సంబంధించిన అక్కడ మతం వేరు, ఇక్కడ ఉన్న మత విశ్వాసం ఉంది, ఇక్కడ అక్కడికి తేడా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉంది. ఇజ్రాయెల్ అయితే ఈ మతం చెడుతుంది మాట అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి మరి ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. మానవతా దృక్పథంతో అక్కడ యమన్ దేశంలో సమాంతర ప్రభుత్వం నడుస్తుంది. రెండు ప్రభుత్వాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఒకటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, లేకపోతే ఇప్పుడు మత పెద్దలు నడుపుతున్న ప్రభుత్వం. వాళ్ళు మాత్రమే ఎవరైతే మత పెద్దలు నడుపుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ విషయంలో మనకి ఈ నిమిషప్రియకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది, చేయగలిగిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ దేశం యొక్క యమన్ దేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా బతుకుతున్నా, లేకపోతే యమన్ దేశానికి ఇంకా సంబంధించిన లావాదేవీని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏదైతే విశ్వాసంతో ఉన్నారు, మత విశ్వాసంతో ఉన్నారు, ఆ మత విశ్వాసాన్ని మన భారతదేశంలో ఎలా రక్షిస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన చట్టాలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు మానవత్వంతో కనుక ఆలోచించిన పరిస్థితి అయితే, అతను దోషి ఎవరైతే ఉన్నారో అతను మాత్రమే అతను చేసిన పరిస్థితికి అతని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చేసిన పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. తర్వాత పరిస్థితి అతను చనిపోయిన తర్వాత ఆ వ్యవహారం బయట పడకుండా ఉండటం కోసం, లేకపోతే తప్పించుకునే దూరంలో ఆ టైంలో ఆ టెన్షన్ లో ఏం చేస్తున్నాం అనే పరిస్థితి అర్థం కాక ఆమె ఆ మృతదేహాన్ని ముక్కలు చేసిన పరిస్థితి. అక్కడ వీళ్ళు ఆ చట్టానికి దొరికిపోయారు, అది తీవ్రంగా పరిగణించబడిందని చెప్పి మనం అనుకోవచ్చు. వీటిలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న మత పెద్దలు, మన దేశ ప్రజలు కూడా ప్రపంచ వ్యాప్తంగా బ్రతుకుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళ యొక్క చట్టాలకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటున్నారు, వాళ్ళ యొక్క చట్టాలకు వాళ్ళని ఎలా బాగా చూసుకుంటున్నాం అనేది వాళ్ళు కనుక మానవతా దృక్పథంతో ఆలోచించి
ఈ నిమిష ప్రియకు సహాయం చేస్తారు, ఆమె బయటపడటానికి సహకరిస్తారని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు అనాగరిక మత విశ్వాసంతో ఆమెను పొట్టను పెట్టుకుంటే తర్వాత పరిణామాలు అంటే మన దేశం నుంచి ఎటువంటి పరిణామాలు ఉండకపోవచ్చు, కానీ ఆ మతాన్ని విశ్వసించే వాళ్ళు, ఆ మతాన్ని విశ్వసించే పరిస్థితి ఎక్కడ ఉండదు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అవునవును, మీరు చెప్పినట్టు అక్కడ నేరం తీవ్రతని బట్టే ఎక్కువగా ఇది పెద్ద ఇష్యూ అయింది. అతను మత్తుమందు ఎక్కువ చనిపోతే ఎక్కడో కొంత అపాలజీగా ఉండేదేమో. ఎప్పుడైతే ఆ శవాన్ని కనబడకుండా దాచిపెట్టే ప్రయత్నంలో చేసిన వ్యవహారం అతి క్రూరంగా అవడం వల్ల నేరం తీవ్రత ఎక్కువైంది మీరు చెప్పినట్టు. అదేవిధంగా మీరు చెప్పినట్టు మత విశ్వాసాలు అనేవి భారతదేశంలో ఎంత, ఇక్కడ కూడా ఇస్లాం చట్టాన్ని ఎంత గౌరవిస్తారు, వాళ్ళకంటూ ప్రత్యేకమైన చట్టాలుగా ఉండి దాని ప్రకారమే వాళ్ళకి సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఇక్కడ గౌరవిస్తూ వాళ్ళకు సపరేట్గా లాగ ప్రకారం ఫాలో అవుతున్నప్పుడు వాస్తే మన దేశం అంత ఇది గౌరవిస్తున్నాం. కాకపోతే ఇక్కడ మన దేశం అనేటువంటి ఒక దేశం ఉంది, ఇక్కడ చట్టాలు ఇలా ఉంటాయి, ఇంత ఇస్లామిక్ స్వేచ్ఛగా మీరు చెప్పినట్టు స్వేచ్ఛావాయులు ఇక్కడ ఉంటారు, సొంత దేశం లాగానే ఇక్కడే వాళ్ళు కూడా ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగామనే భావంతో అందరూ స్వేచ్ఛగా ఉంటారు అనేటువంటి భావన నాకు తెలిసి అక్కడ హౌతీలకు అంతగా సబ్జెక్ట్ వెళ్ళి ఉండదేమో, లేకపోతే హౌతీలకు అసలు ఆ స్పృహ ఉందో లేదో అని మనకు తెలీదు. వాళ్ళ దేశాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ ఎక్కడైతే కొంత అధికారం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చట్టాలను మాట్లాడేటువంటి అవకాశం ఎవరికి ఉండిద్దంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నది. ఆల్రెడీ ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా కలగజేసుకుంది. సుప్రీంకోర్టు కలగజేసుకున్న తర్వాత కూడా కేంద్రం కూడా మేము చేయాల్సిందంతా చేసేసాం, మా చివరి ప్రయత్నం వరకు కూడా చేసాం, ఇంక మేము చేసేది ఏమీ లేదు అని చేతులు ఎత్తిన తర్వాతనే ఈ బ్లడ్ మనీ అనేది కొంత తెర ముందుకు వచ్చింది. దాంతోపాటు ఈ అబూబకర్ ముస్లియా అనే అతను కొంత ప్రయత్నం చేయటం, ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగానే అక్కడ కూడా కొంత ఇస్లాం అనేటువంటి ఎక్కడో ధోరణి పనిచేస్తుందా అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మనం అనుకున్నట్టుగానే అదే ఆశిద్దాం. మనం అందరం ఆ ఇస్లాం ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలతో మాట్లాడి వాళ్ళకి ఏదైతే ఇంటి కుటుంబ సభ్యుల్ని దాదాపు క్షమాభిక్ష పెట్టేటువంటి అవకాశానికే ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా దాదాపు 2020 నుంచి ఒక అతను ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని వాళ్ళు షరతులు పెట్టారు. ఆ షరతుల ప్రకారం ఇంకా ఒప్పుకున్నారా లేదా వాళ్ళు దానికి అనేది ప్రతిదీ ఎలా అయిందంటే మునివేళ్ల మీద నుంచున్నట్టు అయింది. ఎక్కువ సమయం కూడా లేదు దాని గురించి ఇంకొకసారి వాయిదాలు వేయడానికి, దీని మీద మళ్ళీ ఆర్గ్యూ చేయడానికి సమయం లేదు. దానికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడో బై ఛాన్స్ మనం ఎన్నో సినిమాల్లో చూస్తుంటాము, ఆ విధంగా ఏదన్నా సినిమాటికల్గా డ్రామాటికల్గా ఎక్కడన్నా బై ఛాన్స్ కనుక ఒక్కసారిగా ఏదో పరిగెత్తుకుంటే వెళ్ళి ఆపండి అన్నట్టు ఏదన్నా ఒక ఏదన్నా ఇన్ఫర్మేషను ఏదో ఒకటి జరిగితే వాళ్ళకి క్షమిస్తే వాళ్ళ పరిస్థితులు ఏమైనా బయటపడవచ్చు. ఓకే, దాని గురించి మాట్లాడదాం వీరశేఖర్ గారు. రామారావు గారు, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే అన్నీ ఇదే విధంగా నిమిషాప్రియలాగా మత్తు మంది ఇచ్చి చంపడం కాదు, కానీ మన భారతదేశంలో ఉన్నవాళ్ళు వేరే దేశాల్లో ఉండి ఇలా హత్య ఆరోపణలతో హత్య చేసి నేరం రుజువైన తర్వాత ఇలాంటి క్షమాభిక్ష సందర్భాలు జరిగినటువంటి సందర్భాలు ఆ గతంలో జరిగినాయా? ఆ జరిగిన క్రమంలో మన భారతదేశం ఏ విధంగా స్పందించింది? అలాంటి అసలు యెమెన్లో జరిగినా లేకపోతే మిగతా ఇస్లామిక్ కంట్రీస్లో జరిగినప్పుడు మన భారతదేశం తరఫున కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, కోర్టులు కానివ్వండి ఎలా స్పందించినా అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పినా కదా, లింబాద్రి విషయంలో కవిత గారు చూపెట్టిన చొరవ ఒక పారిశ్రామికవేత్త. ఇప్పుడు సౌదీ ఉన్నది, ఎక్కువ శాతం సౌదీలోనే జరిగినాయి. ఇది మొదటి ఘటన, యెమెన్ లో జరిగినది మొదటి ఘటన. అయితే గతంలో కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు చొరవ చూపెట్టి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో గతంలో ఎంతో మందిని ఇప్పుడు అక్కడ చెందిన పెద్ద నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తున్నా ఈడ మతం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆడ ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ లేకుంటే మత పెద్దలు కానీ మన భారతదేశం అధికారికంగా మనం ఏం చేయలేదు, అనధికారికంగా అంటే ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ ది రికార్డ్. ఇప్పుడు హౌతీల ప్రభుత్వం కూడా గదే చట్టం, ఈ ఇస్లామిక్ దేశాలు పాటించే షరియా చట్టం అనేది దాని సోర్స్ ఎట్లా వస్తుంది, ఖురాన్ లో నుండి వస్తుంది. ఖురాన్ లో ఉన్న చెప్పిన సూక్తుల ప్రకారం లేకుంటే దానికి ఆ సంవాదం. ఇప్పుడు మన కాడ ఏముంటది, మన కొన్ని పురాణాలలో మనము సంవాదాలు చూస్తాం. ఈ ఘటన జరిగితే ఇప్పుడు భగవద్గీతలో చెప్తారు, యుద్ధ సమయంలో లేకుంటే మన జీవితంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, లేకుంటే శత్రుత్వం అనేది మిత్రత్వం అనేది అని ఇవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా సోర్స్ అనేది ఖురాన్. అయితే మనం బేసిక్ గా ఆ సూక్తిని లేకుంటే ఆ న్యాయపరమైన
అంశాన్ని ఏదైతే దానిలో ప్రస్తావించడం జరిగిందో దానిలో ఎక్కువ శాతము క్షమ వైపే చూపుతున్నది. అంటే క్షమించడం అనే చెప్తున్నది. అయితే దాన్ని పూర్తిగా ఇప్పుడు దీంట్లో ఇట్లా మన కాడు ఉన్నట్టు ఫెయిర్ ట్రయల్ అనేది ఉండదు. దాని మీద అప్పీల్ అనేది ఉండదు. అప్పీల్ కి పోయినా కానీ ఎవరి దగ్గర పోతుంది, ఒక మత పెద్దలతో కూడిన ఒక కౌన్సిల్ అనేది ఉంటుంది. చాలా ఇస్లామిక్ రాజ్యాలలో మత పెద్దలతో కూడిన కౌన్సిల్ ఉంటుంది. ఆ మత పెద్దలతో కూడిన కౌన్సిల్ దగ్గరకే ఈ విషయం పోతుంది. పోయినప్పుడు ఆ మత పెద్దలు కూడా అంటే జరుగుతున్న పరిణామాలని, ఈ విషయాలని వాళ్ళు కూడా గమనిస్తుంటారు. అంతర్జాతీయ సమాజం గమనిస్తుంటది, అదేవిధంగా వాళ్ళ మత పెద్దలు గమనిస్తుంటారు. నేనేం చెప్తానంటే ఆ సంస్కృతిలో అంతర్భాగమైన ఈడ సెటిల్ అయిన ఎవరైతే యమనీస్ ఉన్నారో ఆ యమనీస్ కూడా చొరవ తీసుకొని ఇట్లా మీరు క్షమాభిక్ష పెడితే బాగుంటది. అంటే బ్లడ్ మనీ అనేది మీ ఇష్టం, అది చట్టంలో ఉన్నది కాబట్టి అది మీరు ఎంత అడుగుతారో ఎంత అడగరు అనేది అదే చట్టంలో, అదే షరియా చట్టంలో ఏం చెప్తారంటే మీరు బ్లడ్ మనీ వాడి దగ్గర కట్టనే స్తోమత లేకపోతే అయితే వాడు ఒక 2 నెలలు ఉపవాసం ఉంటే చాలు వాడిని క్షమించవచ్చు అనే విషయాన్ని కూడా ఆడ ప్రస్తావించడం జరిగింది. ఇదే విషయాన్ని మనం ఆధారంగా చేసుకొని చెప్తే బాగుంటది, లేకుంటే శిక్ష నుండి బయటపడేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు వీరశేఖర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే రామారావు గారికి ధన్యవాదాలండి. ఏదేమైనప్పుడు కూడా మన భారతదేశానికి సంబంధించిన కేరళ నర్సు నిమిషాప్రియ పాపం 2020 నుంచి అక్కడ ఉన్నటువంటి సనా జైల్లో బిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఇప్పుడు 2024 మరణశిక్ష అమలు అన్నట్టు వార్త వచ్చినప్పటి నుంచి ఇప్పుడు రేపు 2025 జూలై 16న మరణశిక్ష అమలు చేయబోతున్నారు. ఈ విషయంలో మళ్ళీ 1-2 రోజుల దాకా పోస్ట్ పోన్ అవ్వటం వల్ల ఎక్కడో కొన్ని ఆశలు చిగురించినాయి. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏమైంది కేంద్ర ప్రభుత్వం కూడా దౌత్యపరమైన చర్చలు అన్నీ జరుగుతూ ఉంది. ఇటు ప్రైవేట్ సంస్థలు కూడా బ్లడ్ మనీ రూపంలో అనేక చర్చలు జరుపుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు కరుణించి ఆమెను ఆ మరణశిక్ష నుంచి కాపాడితే మాత్రం భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి కూడా ఆనందపడతారు. అందరూ ఆ నిమిషాప్రియ ఆ ఉరిశిక్ష నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు భారతదేశ వ్యాప్తంగా. చూద్దాం, దౌత్యపరమైన సంబంధాలు మంచి మెరుగుపరిచి ఆమె బయటపడాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.